ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే ఈ సినిమాలు వద్దని, సీరియల్ వద్దని, ఫ్రెండ్స్తో తిరగొద్దని, ఆ బూతులు మాట్లాడకూడదని, ఈ ఏవైతే పాపాలని పేరు పెడతామో ఇవన్నీ వద్దనుకుంటే మరి ఇప్పటి నుంచే మనం ఏదో బైరాగుల్లాగా సన్యాసుల్లాగా జీవితం చప్పగా ఉంటుందా? ఎప్పుడో ముసలు అయిన తర్వాత అప్పుడు కదా దేవుని నమ్ముకోవాలి అనేటట్టుగా ఒక మాట నేను. అప్పుడు తను ప్రసంగిలో ఉన్నటువంటి ఒక మాటను కోట్ చేసి, ఎవరుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు, అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తెస్తాడని జ్ఞాపకం పెట్టుకో అనే మాట తను చెప్పింది. చెప్పగానే ఆ మాట కొన్ని సంవత్సరాలు పరిపాలిస్తాను. నన్ను సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంటాను. అప్పుడు నేను హైదరాబాద్లో పనిచేసేవాడిని. ఇక్కడే మియాపూర్ బాచుపల్లి ఉంది కదా, అక్కడ డాక్టర్ రెడ్డిస్లో పనిచేసేవాడిని. ప్రతి శనివారం ఆదివారం మాకు హాఫ్ వస్తే ఈ కోకట్పల్లి ఆ ప్రాంతానికి సినిమా థియేటర్లకు వచ్చేవాళ్ళం. అంటే కొత్త సినిమా రిలీజ్ అయితే రావడం, సినిమా థియేటర్లో కూర్చోవడం. అలా కూర్చున్నప్పుడు ఏంటంటే అందరు కేకలు వేస్తున్నా సరే, అందరు వీలు చేస్తున్నా సరే నాకు అది లోపం ఉండదు. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. ఏ పని చేస్తున్నా సరే అది పరిపాలించదు నన్ను. దేవుడు నన్ను తీర్పులోకి తీసుకొస్తాడు, దేవుడు నన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. ఏం చెప్పాలి దీనికి? బయటికి నేను నమ్మింది లేదు యేసుప్రభునే, కానీ ప్రతి మాట ఇక్కడ తగిలేదు లోపల. బయటికేమో నేను యేసుప్రభుని నమ్మలే, మా చెల్లెలు నమ్మింది. కానీ నిజానికి ఏంటంటే ప్రతి మాట నన్ను పరిపాలిస్తుంది.